మీరు పోరాటాలు చేస్తే మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్రజెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర జాగీదారుల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రైతు కూలీలు వ్యక్తి చాకిరీ చేస్తుంటే, దొరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతుంటే, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గడీలలో గుమ్మీలు నింపుతుంటే రైతు కూలీ చట్టాలు ఉండాలి, రోజుకు 8 గంటల శ్రమకు కూలి ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం, కర్షకుల కోసం చట్టాలను శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ భూమి మీద ఏ వస్తువు ఎవరైనా తయారు చేయని, ఆఖరికి అగ్గిపెట్టే సబ్బు బిల్ అయినా ఉత్పత్తి చేసేవాడే ధరను నిర్ణయిస్తే 6 కాలం కష్టపడి పంట పండించి దుక్కి దున్ని పంట పండించి పంటను అమ్మడానికి వెళ్తే రైతు ధర నిర్ణయిస్తలేడు, కొనుగోలు చేసే దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు మీరు చేస్తే కనీస మద్దతు ధర తీసుకొచ్చి దళారులను అడ్డు తొలగించి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఆనాడు రిజాకర్లకు వ్యతిరేకంగా, నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాడు 4000 మంది ఎర్రజెండా వీరులు నేల కొరుగుతేనే ఆనాడు మీరు నిర్మించిన సాయుధ రైతాంగ పోరాటమే తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాదు రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి పునాదులు పడ్డాయి. దేశమంతా స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నప్పుడు హైదరాబాదు రాష్ట్రం నిజాం రజాకర్ల కాళ్ళ కింద నలిగిపోతుంటే ఆనాడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం రజాకర్లను లొంగ తీసుకొని నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చెన్నంనేని రాజేశ్వరరావు గారు కావచ్చు, అలా చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత చంద్ర రాజేశ్వరరావు గారుతో పాటు ఆనాడు ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేసిన నల్లమల గిరిప్రసాద్ గారు, అదేవిధంగా శేషగిరిరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ రోజు ఈ వేదిక మీద పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ఆనాడు సిపిఐ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు. మిత్రులారా, ఇవాళ ఒకే ఒక్క మాట నేను ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిషర్స్ విభజించు, పాలించు, పేదవాళ్ళను అణగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచనతోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది. ఇవాళ పేదల కోసం, రైతు కూలీల కోసం, భూమి లేని నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈనాడు ఆ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది. గ్రామాల నుంచి వలసలు తగ్గిన చట్టం ద్వారా గ్రామాలలో కూలీలు తమ కూలిని తాము నిర్ణయించే శక్తి జాతీయ ఉపాధి హామీ చట్టం ఇచ్చింది. ఇవాళ అదానీ అంబానీలకు కూలీలు దొరకడం లేదు, ప్రజలు వలసలు పోవడం లేదు,
నగరాలు వలసలు పోయి రోజులు మారిపోయి మొన్న వచ్చిన కరోనా సమయంలో ఈ దేశంలో ఉండే పేదలను ఆదుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రయోజనం చేకూరింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడిసి నిర్వీర్యం చేసి ఆ పథకాన్ని రద్దు చేయడం ద్వారా మళ్ళీ రైతులు రైతు కూలీలు గ్రామాలు వదిలి పట్టణాలకు వలసపోయే పరిస్థితి. పట్టణాలకు వలసెళ్తే మళ్ళీ వెట్టి చాకిరి వస్తుంది. అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు. అందుకే ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈనాడు కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ దేశంలో మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్ని ఈ దేశం నుంచి తరిమినాం. దానితోని మనకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు. నిజమైన స్వేచ్ఛ, కమ్యూనిస్టులు కోరుకున్న స్వేచ్ఛ, దోపిడీ ఆగాలి, పేదలకు మేలు జరగాలి, రైతు కూలీ హక్కులను కాపాడాలనేదే మీ పోరాటం. ఆ పోరాటానికి అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. మీ పోరాటాలను, మీ నినాదాలను చట్టాలు శాసనాలు చేసి ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడానికి, పేదల హక్కులను కొల్లగొట్టడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడిగింది రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి అని. కానీ ప్రజలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందరితో నిలబడి కాంగ్రెస్కు అధికారం ఇవ్వండి, ఒకవేళ బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పిండు. అందుకే ఈనాడు బీజేపీకి 240 సీట్ల దగ్గరనే ఆగింది. మరి పరోక్షంగా ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు. ఇది ఈనాటి ప్రయత్నం కాదు. ఆనాడు భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చైర్పర్సన్ గా పెట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ సిద్ధాంతం నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చెయ్యడానికి ఎవరు ఉండాలో నిర్ణయించమని అధికారం ఇచ్చిండు. మరి ఈనాడు ఆ ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ ఎస్ఐఆర్ ఉపయోగిస్తున్నది. మిత్రులారా, ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఇక్కడ చనిపోతే ఈ మట్టిలో కలిసే మూలవాసులైన ఆదివాసీలను మీ ఆనవాళ్ళు తీసుకురండి, మీ ఆధారాలు తీసుకురండి, అప్పుడే మీకు ఓటు హక్కు ఇస్తామంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఈ అడవుల్లో ఉండే జాతులు ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఈ దేశంలో కుట్ర జరుగుతుంది. అధికారాన్ని శాశ్వతంగా అంటి పెట్టుకోవాలని పేదల వ్యతిరేక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈనాడు శ్రీమంతుల ఓటు ఎక్కడ పోదు, కార్పొరేట్ కంపెనీల హక్కులు ఎక్కడికి పోవు. ఈనాడు తెచ్చిన ఎస్ఐఆర్ భూమి లేని నిరుపేదలు, రైతు కూలీల హక్కులు పోతాయి. వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది. వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏది కూడా అందదు. ఈ దేశంలో ఏది కావాలన్నా ఓటు హక్కు ఉన్నవాడికే ప్రభుత్వాలు ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి. ఒకవేళ ఓటే తొలగిస్తే రేషన్ కార్డు పోతుంది, మీ ఇల్లు పోతుంది, మీకు వచ్చే పెన్షన్ పోతుంది, మీకు వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ పోతాయి. ఈరోజు పేదవాళ్ళ హక్కును కాల రాయడానికే బీజేపీ కంకణం కట్టుకున్నది. అందుకే మిత్రులారా, ఈరోజు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నువ్వు కాంగ్రెసా, కమ్యూనిస్టా లేదా ఇంకెవరా అని ఆలోచన చేసే సందర్భం కాదు. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా
ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి. ఈ రోజు పోరాటం ప్రకటించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి. అందుకే ఎర్రజెండా సోదరులు ఆహ్వానించగానే తప్పకుండా ఖమ్మం వస్తా, 100 సంవత్సరాల మీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటా. ఇవాళ మీరు వేరు మేము వేరు కాదు. మీరు ప్రజల కోసం కష్టపడతారు, ప్రజల కోసం కొట్లాడతారు. మీరు కొట్లాడి మీరు ఇచ్చే నినాదాలను చట్టం శాసనం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ అధికారంలో మీ సహకారం కూడా ఉన్నది, మీ శ్రమ కూడా ఉన్నది. మిత్రులారా, ఇది పేదల రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం. ఆనాడు మీరిచ్చిన నినాదమే ప్రజా రాజ్యం అని ఇచ్చిండ్రు. ఆనాడు మీరు ఇచ్చిన పిలిపే ఈనాడు పేద ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. భవిష్యత్తులో కూడా ఇవాళ ఒక్క మాట చివరిగా చెప్తాను. ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాలో 2 సర్పంచులను కూడా గెలిపించుకోలేరు. ఈ గడ్డ మీద తులసి వనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదు. ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి సర్పంచులు కూడా గెలిపించుకోలేరు. ఇవాళ కమ్యూనిస్టు సోదరులు బలమైన ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పినందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఖమ్మం జిల్లాలో స్థానం లేదు. అందుకే మిత్రులారా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి. మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపుదాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. మీ అందరి సహకారం ఉండాలి. రాబోయే 100 ఏళ్ళు పేదల కోసం మీరు కొట్లాడాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆల్ different countries and different states who are delegates are here. I wanted to congratulate my friends. You are completing your 100 years celebrations. Another 100 years you have to fight for poorest of the poor people, right? So Congress party is there to support communist friends. We are there. We have to fight against Narendra Modi. The fascist government Narendra Modi has to step down from the Prime Minister post. Till then, we have to fight against Bharatiya Janata Party.